మన ఫస్ట్ రెసిపీ ఉసిరికాయ చట్నీ. ఉసిరికాయ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఉసిరికాయని స్పీడ్స్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఉసిరికాయలో మనకి సి వైటమిన్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఉసిరికాయ తినడం ఎంతో మంచిది. మంచి హెయిర్ రావాలన్నా, బ్యూటిఫుల్గా స్కిన్ ఉండాలన్నా, మనకి బాడీ అసిడిటీ తగ్గాలి అన్నా మనకి ఉసిరికాయ బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే ధనియాలు, వెల్లుల్లి. జనరల్గా ఉసిరికాయ చట్నీ అన్నా, ఏ చట్నీ అన్నా, పచ్చళ్ళు అన్నా అన్నీ బాగా ఫ్రై చేసేస్తారు ఆయిల్లోని. కానీ అలా చేయడం వల్ల న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి. ఎస్పెషలీ ఉసిరికాయని ఫ్రై చేస్తే అందులో ఉన్న సి వైటమిన్ అనేది పోతుంది. కాబట్టి మనం ఏమాత్రం ఫ్రై చేయకుండా జస్ట్ రాగానే చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు కాస్త పచ్చిమిరపకాయలు వేసుకుందాం అండ్ కొంచెం సాల్ట్. ఇవన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి. కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఉసిరికాయ చట్నీకి కాస్త పోపు పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర, కాస్త మెంతులు, కొంచెం కరివేపాకు. సో మన పోపు కూడా రెడీ అయిపోతుంది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఉసిరికాయ చట్నీ రెడీ అయిపోయింది. ఉసిరికాయ చట్నీకి కావలసిన పదార్థాలు: ఉసిరికాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, మెంతులు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు. ఉసిరికాయ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో ఉసిరికాయ ముక్కలు, ధనియాలు, వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పాన్ పెట్టి నూనె వేసి అందులో జీలకర్ర, మెంతులు, కరివేపాకు వేసి పోపు పెట్టి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఉసిరికాయ చట్నీ రెడీ.